ఒక ప్రొడ్యూసర్‌ని ఒప్పించడం ఎలా? నరేట్ చేయడం ఎలా? మాట్లాడడం ఎలా? ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి పోయినావు. ఆయన కథ చెప్పమన్నాడు. నువ్వు 5 మినిట్స్ కథ చెప్పినవు. ఆయన ఫోన్ చూస్తుండో లేదా ఏదో చూస్తుండు. ఇంట్రెస్ట్ క్రియేట్ అయితలేదు. లాస్ట్‌కి చెప్పు అంటుండు. చెప్పేస్తావు. దాని తర్వాత ఏమంటాడు? సరే వెళ్ళు విల్ గెట్ బ్యాక్ టు యూ. చెప్తాం ఎలా ఉందో అనే పాయింట్ క్రియేట్ చేస్తాడు. నువ్వు అక్కడికి నుంచి వెళ్ళిపోతావు. ఈడేం ప్రొడ్యూసర్ రా బాబు! ఇదేం స్టూడియో రా బాబు! వీళ్ళు ఇంతేనా రా బాబు! అనుకుంటా నువ్వేదో ఒక డెసిషన్ తీసుకుంటావు లేదా ఫ్రస్ట్రేట్ అవుతావు. ఏదో ఒక ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ తప్పు ఎవరిది? ప్రొడ్యూసర్‌దా లేకపోతే నీదా? మీ పాయింట్ ఏదో కింద కామెంట్‌లో చెప్పండి. కానీ నా పరంగా తప్పు ఎవరిదంటే యాజ్ ఎ పర్సన్ నీది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడ్యూసర్స్‌కి టైం ఇయ్యడమే ఎక్కువ. నువ్వు ఆ టైంని నువ్వు అట్రాక్ట్ చేసుకొని నీ వైపు తింపుకొని నువ్వు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోలేకపోతే తప్పు నీదే అవుద్ది. సో అందుకే ఇలా చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. దానికోసమే ఈరోజు నేను 5 గోల్డెన్ రూల్స్‌తో వచ్చేసాను. 5 గోల్డెన్ రూల్స్ చెప్తాను. ఓ ప్రొడ్యూసర్‌ని ఒప్పించడం ఎలా అని చెప్పేసి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ 5 గోల్డెన్ రూల్స్ అన్నీ తెలుసుకోండి. నెక్స్ట్ టైం నరేషన్‌కి పోయినప్పుడు చాలా యూజ్ అవుద్ది. ప్రాజెక్ట్ ఓకే చేసుకోనికి కూడా చాలా యూజ్ అవుద్ది. సో నా పేరు ఈ శరత్ గౌడ్, ఫౌండర్, సీఈఓ ఆఫ్ కింగ్ కంటెంట్ స్టూడియోస్, కేసీ ఫిల్మ్ మేకింగ్ అకాడమీ. సో యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ ఓనర్‌గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా, యాజ్ ఎ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్‌గా నాకు తెలుసు పెద్ద ప్రొడ్యూసర్ కాకపోయినా షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్‌గా ఆ ప్రొడ్యూసర్ ఎట్లా ఆలోచిస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. నా ఎక్స్పీరియన్స్ అన్ని మీకు షేర్ చేసుకుంటాను. సో రెడీగా ఉండండి. 5 గోల్డెన్ రూల్స్కి వెళ్ళిపోదాము. రూల్ నెంబర్ 1, ప్రొడ్యూసర్స్కి బోర్ కొట్టించద్దు. ప్రొడ్యూసర్స్ లేదా క్రియేటివ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో అప్పుడప్పుడు వాళ్ళకు కూడా నరేషన్స్ ఇస్తూ ఉంటావు. సో వాళ్ళకి కానీ నువ్వు బోర్ కొట్టించినావు అనుకో, యూ విల్ బీ అవుట్. సింపుల్ థింగ్. వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ వింటూ ఉంటారు. సో వాళ్ళకి తెలిసిపోద్ది నువ్వు ఎట్లా చెప్తున్నావు, నీకు ఎంత ఉంది సినిమా మీద, నీ స్టోరీ మీద అవగాహన, ప్యాషన్ ఎంత ఉందో వాళ్ళు ఈజీ కనిపెట్టేయగలరు. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు, 5 మినిట్స్ చెప్పగానే ఇంకా జల్దీ చెప్పేసి అని చెప్పేసి క్రియేట్ చేస్తూ ఉంటారు. సో నువ్వు నరేషన్ ఇస్తేప్పుడు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయినావంటే, సో మోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యేది బ్యాడ్ స్టోరీస్ వల్ల కాదు, బ్యాడ్ నరేషన్స్ వల్ల. నరేషన్స్ ఇవ్వడం రాక వల్ల ఫెయిల్ అవుతారు. సో నువ్వు నరేషన్ ఇస్తేప్పుడు కానీ కన్ఫ్యూజ్ అయినావంటే యు ఆర్ ఆల్మోస్ట్ అవుట్, ఇంకా తెలిసిపోద్ది వాళ్ళకి. సో నరేషన్ ఇస్ అన్ ఆర్ట్, అది కూడా నేర్చుకోవాలి. స్టోరీస్ రాయడం ఒక ఆర్ట్ అయితే నరేషన్ ఇవ్వడం కూడా ఇంకో ఆర్ట్. సో లెర్న్ హౌ టు నరేట్. సెకండ్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి క్లారిటీ ఇన్ 2-3 లైన్స్. అంటే 2-3 లైన్స్లోనే నీ సినిమాని క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. అది కానీ వాళ్ళని ఇంట్రెస్ట్ చేస్తే వాళ్ళు నువ్వు 20 మినిట్స్ అడిగినా ఇస్తారు, 30 మినిట్స్ అడిగినా ఇస్తారు, 1 అవర్ అడిగినా ఇచ్చే స్కోప్ ఉంటుంది. 2-3 లైన్స్ని నువ్వు క్లారిటీగా నీ కథను ఎలా చెప్పగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి నువ్వు చాలా ప్రిపేర్ కావాలి. ఇది ప్రిపేర్ అయితే దీన్ని మనం బేసిక్గా హుక్కింగ్ అంటాం కూడా. హుక్ చేసేయాలి. ఆ స్టార్టింగ్ హుక్ చేస్తే వాళ్ళకి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే దే విల్ బీ రెడీ టు లిజన్ టు యర్ ఎంటైర్ స్టోరీ. ఇంట్రెస్ట్ వస్తుంది. సపోజ్ వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉన్నా నువ్వు ఆ 2-3 లైన్స్లో కానీ హుక్ చేస్తే ఫోన్ని కూడా బాగుపెట్టేస్తారు. 100% చేస్తారు. యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు తెలుసు, నేను కూడా చేస్తాను కాబట్టి, నేను కూడా నరేషన్స్ వింటాను కాబట్టి. సో ఆ 2-3 లైన్స్ని స్ట్రాంగ్గా చెప్పడానికి ప్రిపేర్ అవ్వండి. ఏం చెప్తే బాగుంటుంది, మన కథని 3 లైన్లో ఎంత ఎఫెక్టివ్గా ఎట్లా చెప్పొచ్చు, ప్రొడ్యూసర్స్కి ఎట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయవచ్చు నరేషన్ టైంలో అనేది ప్రిపేర్ అయ్యి ఆ పాయింట్ మీద స్ట్రాంగ్గా ఉండండి. థర్డ్ వచ్చేసి డీటెయిల్ నరేషన్ కన్నా ఎమోషన్స్ పైన ఫోకస్ పెట్టండి. ఎమోషన్స్ని ఎంతైతే అంత చెప్పడానికి ట్రై చేయండి. ఓవర్ డీటెయిలింగ్కి వెళ్ళకండి. ఇట్స్ వెరీ రాంగ్. స్టార్టింగ్లో నీకు కానీ 3 అవర్స్ టైం ఇచ్చిండు నరేషన్ కంటే అప్పుడు ఓవర్ డీటెయిలింగ్కి వెళ్ళు. కానీ కొద్దినే 20 మినిట్సే ఉంది, హాఫ్ అన్ అవరే ఉందంటే నువ్వు ఎమోషన్, సినిమాలో ఎమోషన్ ఏంటి, అది ఏ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, ఎవరు చూస్తారు, అది ప్రొడ్యూసర్కి కూడా కనెక్ట్ అవుతుందా లేదా, ఆ ఎమోషన్ని మాత్రం బయటికి పెట్టడానికి ట్రై చేయి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఎమోషన్ గురించే కేర్ చేస్తారో, ఆడియన్స్కి కూడా ఎమోషనే కావాలి. డీటెయిల్స్ అన్ని దాని తర్వాత. ఆ ఎమోషన్ కానీ బాగా అనిపిస్తే డీటెయిల్గా నువ్వు నరేషన్ ఇచ్చుకోవచ్చు, మోర్ డీటెయిల్స్కి వెళ్ళొచ్చు. స్టార్టింగే షార్ట్స్ ఇట్లా కెమెరా యాంగిల్స్ ఇట్లా పెడతాము, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ ఎమోషన్ ఇంపార్టెంట్. సో ఎమోషన్ని మీరు ప్రొజెక్ట్ చేయడానికి, నరేట్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఆ ఎమోషన్కి ప్రొడ్యూసర్ కనెక్ట్ అయితే నువ్వు ఆటోమేటిక్గా డీటెయిల్స్కి వెళ్ళిపోవచ్చు. నువ్వు షార్ట్స్ కానీ యాంగిల్స్ కానీ, దాని తర్వాత మన ఏం యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా, సబ్ ప్లాట్స్ ఉన్నా అవన్నీ ఈజీగా నరేషన్ చేసుకోవచ్చు. సో ఓవర్ నరేషన్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ చేయకండి, ఫోకస్ ఆన్ ఎమోషన్. ఫోర్త్ గోల్డెన్ రూల్, వెరీ ఇంపార్టెంట్ రూల్. నీ బడ్జెట్ లెవెల్ ఏందో తెలుసుకో, ప్రొడ్యూసర్ బడ్జెట్ లెవెల్ ఏందో కూడా తెలుసుకో. ఒక 50 కోట్ల సినిమా తీసుకుపోయి చిన్న ప్రొడ్యూసర్కి చెప్తే నేను ఎట్లకైనా ఒప్పుకోడు, దాని స్కోప్ ఏం లేదు. సపోజ్ నేను ఏంటంటే స్టూడియోస్ ప్రొడ్యూసర్ని, నేను సపోజ్ ఫ్యూచర్లో ప్రొడ్యూస్ చేద్దామంటే 2 కోట్ల సినిమా ప్రొడ్యూస్ చేద్దామని నేను అనుకుంటున్నా. నువ్వు ఒక 50 కోట్లు 20 కోట్ల కథ తీసుకొచ్చి నాకు చెప్తే నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను? ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోద్ది అది. ప్రొడ్యూసర్ ఒక కథ ఎప్పుడు కరెక్ట్గా వింటాడంటే ఇఫ్ హీ ఫీల్స్ దట్ హీ కెన్ మేక్ దట్ ఫిలిం, ఆయనకి ఆ ఫిలిం దేనికి పాసిబుల్ అవుతుందా, అప్పుడే ఆ కథని చాలా ఇంట్రెస్టింగ్ వింటాడు.
లేకపోతే అది పాసిబుల్ కాదు అని ఆయనకు తెలిసినప్పుడు నువ్వు ఎంత మంచి కథ తీసుకొచ్చి చెప్పినా ఆయనకి ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్, ఎందుకంటే ఆయన చేయలేడు కాబట్టి. అందుకే నో ద ప్రొడ్యూసర్స్ బడ్జెట్, నో యువర్ బడ్జెట్ అండ్ ఆల్సో స్కేల్ ఆఫ్ ద ఫిలిం. స్కేల్ ఆఫ్ ద ఫిలిం ఏంటి, అది 2 కోట్లదా, 10 కోట్లదా, 20, 50, 100 కోట్ల, 20 లక్షల, ఏమున్నా సరే స్కేల్ ఆఫ్ ద ఫిలింని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎట్లా తెలుసుకుంటే రీసెర్చ్ చేయండి, ఏ ప్రొడ్యూసర్ ఏం తీసిండు, ఏం తీయబోతుండు, వాళ్ళ రెగ్యులర్ ఫిలిమ్స్ ఏ టైప్లో ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి, అవన్నీ రీసెర్చ్ చేస్తే మీకు ఈ ఐడియా కొద్దిగానే వస్తుంది. ఒకటే స్టోరీ అన్ని ప్రొడ్యూసర్స్కి ఎప్పుడైనా ట్రై చేయకండి. ఏ ప్రొడ్యూసర్కి ఏ కథ చెప్పాలో ఆ కథనే చెప్పండి, అప్పుడే ఓకే అయ్యే స్కోప్ ఉంటుంది, నరేషన్ కూడా ప్రాపర్గా పోయే స్కోప్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్కి కూడా ఒప్పించే స్కోప్ ఉంటుంది. లాస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే ఎండింగ్ మాత్రం ఇంపాక్ట్ఫుల్గా ఎండ్ చేయండి. అంటే స్టార్టింగ్ చేస్తారు, మధ్యలో చెప్తారు, బేసిక్గా క్లైమాక్స్ చాలా హై ఉండాలి. సినిమా ఎండింగ్ చాలా హై ఉంటేనే అదే మైండ్లో తిరిగి బయటకు వస్తాం. సో ప్రొడ్యూసర్ నరేషన్ కూడా ఎండింగ్ చాలా హై ఉండాలి. సో ఎండింగ్ ఎంత హై ఉంటే ప్రొడ్యూసర్ నిన్ను అంత గుర్తుపెట్టుకునే స్కోప్ ఉంటుంది. సో అది చాలా ప్రిపేర్ అవ్వండి. ఎండింగ్ ఏం చెప్దాము, ఏం హై ఇచ్చొద్దాము, లేకపోతే ఈ సినిమా నేను పక్క 30 డేస్లో కొట్టేస్తాను, స్కెడ్యూలింగ్ ఇట్లుంది, రెడీ చేసుకున్నాను అని చెప్తావా, లేకపోతే ఎండింగ్ ఎలిమెంట్స్ ఏమైనా కోర్ ఎలిమెంట్స్ అట్లా సస్పెన్స్ వదిలేస్తావా. ఇది ఏంటంటే మొత్తం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు నిన్ను ఫేడ్ అవుట్ చేసేయద్దు. బయటికి పోయినా సరే వీడేదో ఇంట్రెస్టింగ్ ఉన్నాడ్రా అనే ఇంపాక్ట్ క్రియేట్ చేసుకొని నువ్వు ఆ రూమ్లోకి నుంచి బయటికి పోవాలి. ఇది చూసుకోండి. ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ సినిమా కన్నా మీకు హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ఫుల్నెస్ క్రియేట్ చేసుకుంటే గుర్తుపట్టగలిగితే ఈ నరేషన్కి కాకపోయినా నెక్స్ట్ నరేషన్ కన్నా చాలా పక్క మీకు హెల్ప్ అవుద్ది. సో క్రియేట్ అండ్ ఇంపాక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద నరేషన్స్ లేదా ఎండ్ ఆఫ్ ద మీటింగ్స్, వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద 5 గోల్డెన్ రూల్స్. ఇంకేం చేయాలి, దీనికి సొల్యూషన్స్ ప్రాపర్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే 4 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి ప్రాక్టీస్ నరేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో నరేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంపాక్ట్ఫుల్గా వస్తూ ఉంటుంది, అంత అలవాటు అవుతూ ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్తో నరేషన్స్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వచ్చేసి రికార్డ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు రికార్డ్ చేసుకోండి, నరేషన్స్ రికార్డ్ చేసుకోండి. మీరు కూడా ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారు, దాని తర్వాత విన్నప్పుడు అది ల్యాగ్ అవుతుందా, కరెక్ట్గా చెప్తున్నారా, నత్త వస్తుందా, లేకపోతే తడబడుతున్నారా, లేకపోతే చాలా ఫాస్ట్గా చెప్తున్నారా, చాలా స్లోగా చెప్తున్నారా, అవన్నీ నీకు ఒకసారి రికార్డ్ చేసుకుంటే నీకు ఎంతో అంత తెలిసిపోతూ ఉంటాయి. సో రికార్డ్ యువర్ నరేషన్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. థర్డ్ వచ్చేసి ఇప్పుడాక చెప్పినట్టు స్టార్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న కదా. సో ఆ స్టార్టింగ్ 3 లైన్స్లో నీ స్టోరీని ఎలా చెప్పాలో చాలా ప్రిపేర్గా చాలా రాసుకో, మల్టిపుల్ వర్షన్స్ రాసుకో, ఏది ఇంపాక్ట్ఫుల్గా ఉంది, ఏది చెప్తే స్టోరీ మొత్తం అర్థమైపోతుందో ఇవన్నీ కూడా చూసుకో. అవంతా ప్రిపేర్ అయినాకనే నరేషన్కి వెళ్ళు. వితౌట్ దట్ నరేషన్కి పోకు. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, చాలా ఇంపార్టెంట్ ఇంప్రెషన్, అది క్రియేట్ చేసుకో. ఫస్ట్ ఇంప్రెషన్ రాంగ్ పడింది అనుకో, నీ మీద ఎంతో అంత ఇంప్రెషన్ పాయింట్ అనేది తక్కువ అవుతా వస్తుంది. ఫోర్త్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్తో నరేషన్ చెప్పడం. స్టోరీలో కాన్ఫిడెన్స్ ఉండడం కాదు, నరేషన్లో కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రొడ్యూసర్ ఓన్లీ స్టోరీ ఒకటే చూడాడు, నిన్ను కూడా చూస్తాడు. నువ్వు ఎట్లా నరేట్ చేస్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఏంది, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావా లేదా తడబడుతున్నావా, ఇలా ఈ స్టోరీని సెట్ మీద నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా, నీ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ చాలా అబ్జర్వ్ చేస్తారు, నాట్ జస్ట్ స్టోరీ. సో నీ బాడీ లాంగ్వేజ్, నీ నరేషన్ స్కిల్స్, నీ యాటిట్యూడ్, నీ పర్సనాలిటీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద స్టోరీ. సో ఇవన్నీ కూడా చాలా ప్రిపేర్ అయ్యి అప్పుడే నరేషన్కి వెళ్ళండి. ప్రొడ్యూసర్స్ ఒప్పుకునే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ మీకు పక్కా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ మంది బయట చేస్తారు. కేసీ ఫిలిం మేకింగ్ అకాడమీలో ఎక్స్క్లూజివ్గా మీకు దొరుకుతూ ఉంటాయి. సో నేను ఎంత బిజీ ఉన్నా మీకోసం టైం తీసుకొని ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా మోటివేషన్ వస్తుంది. సో చూస్తున్నారు జనాలు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది, హెల్ప్ అవుతుందని నాకు కూడా తెలిస్తే నేను కూడా ఇంకెక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. దాని తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సినిమా పరంగా కానీ ఇప్పుడు ఈ వీడియో పరంగా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇంకా మంచిగా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఉంటే, అందరికీ హెల్ప్ అయ్యేలాగా కమెంట్ ఉంటే ఆ కమెంట్ మీద వీడియో కూడా చేస్తాను. సో డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి ఒక వీడియో కూడా చేస్తాను. సో పక్క సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఫిలిం మేకర్స్ ఎవరున్నా ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ హెల్ప్ కావాలి, అందరూ మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు కేసీ ఫిలిం మేకింగ్ అకాడమీ.